శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి జూలై 26 మరి అలాగే ఈరోజు మీ జీవితంలో మార్చేటువంటి ఒక నిర్ణయం. మరి ఆ నిర్ణయం ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఒక సంచలనాత్మకమైన మరి అత్యంత కీలకమైనటువంటి హెచ్చరిక. ఈ జూలై 26 ఆదివారం రోజున మీ జీవితంలో ఎవరు ఊహించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అలాగే ఒక సంచలనమైనటువంటి ఘటన చోటు చేసుకోబోతుంది. ఇన్నాళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకి, అనుభవిస్తున్నటువంటి మానసిక నరకానికి ముగింపు పలికేలాగా జూలై 26 మీరు తీసుకోబోయే ఆ ఒకే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తునే పూర్తిగా మార్చేస్తుంది. మరి అసలు ఆ నిర్ణయం ఏమిటి? దాని వెనుక ఎంతటి తీవ్రత ఉంది? మరి తెలిసాక మీ కాళ్ళ కింద భూమి కూడా కంపించినంత ఆశ్చర్యానికి గురవుతారు. మరి నేను నిజంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నానా అని మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి జాతకంలో ఉండేటువంటి గ్రహగతులు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్నది కూడా తెలుసుకుందాం. మరి అలాగే దాని వలన మీ భవిష్యత్తులో ఎలా మార్చబోతుంది? మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దానికి ముందస్తు జాగ్రత్త ఏమైనా ఉందా? అలాగే ఒక చిన్న పరిహారం ఇలా ఒకటి కాదు, రెండు కాదు మిత్రమా, అన్ని విషయాలను ఈ వీడియోలో నేనైతే మీకైతే చెప్తాను. సో, కొంచెం జాగ్రత్తగా, వివరంగా, ప్రశాంతంగా ఈ వీడియోనైతే చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అస్సలు. మరి మిథున రాశి వారికి మొదటి దగ్గర నుంచి కూడా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి రాశి చక్రాల్లోనే 3వ రాశి. అయినప్పటికీ మిథున రాశి వారికి అధిపతి బుధగ్రహం. మరి బుధగ్రహం అంటే మెర్కురీ. బుధుడు ప్రభావం వల్ల మిథున రాశి వారు చాలా తెలివైన వారుగా, సమయస్ఫూర్తి ఉన్నవారుగా, మాటలు నేర్పులు కలిగిన వారుగా, ప్రతి విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించుకోవడానికి 100 రకాలుగా ప్రణాళికలు వేస్తారు. కానీ మీకున్న అతిపెద్ద బలహీనత ఏంటంటే ద్వంద్వ మనస్తత్వం. ఆ ద్వంద్వ మనస్తత్వమే అంటే ఒకేసారి 2 రకాలుగా ఆలోచనలు రావడం. అదే సమయంలో కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేక వెనుకబడిపోతూ ఉంటారు. ఎవరినైతే నమ్మితే వారిని నమ్మి నష్టపోతారు. మరి నష్టపోయినా కూడా భరిస్తూ ఉంటారు తప్ప త్వరితగతిగా వారిని కత్తిరించుకోలేరు. అంటే పక్కన పెట్టలేరని అర్థం. మరి అలాగే కొన్ని నెలలుగా ముఖ్యంగా మనం గనక చూసినట్లుగా అయితే మీరు ఒక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు. మీ సంతోషాన్ని, మీ ప్రశాంతతను వేరే వాళ్ళ కోసం బలిస్తూ వచ్చారు. కానీ లోలోపల అగ్నిపర్వతం రగులుతున్న ఆవేదన మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఎందుకంటే మిత్రమా, ఈ రోజున ప్రస్తుతం మీ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ జూలై 26 ఆదివారం రోజున మిథున రాశి వారికి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి రోజు. మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దానికి గోచార ఫలితాల రీత్యా మరి మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, మరి అలాగే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, మరి సూర్య భవనుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తూ మరియు పవిత్రమైనటువంటి సమయాన్ని అందిస్తూ ఈరోజు రాహు యొక్క ప్రభావం తొలగిపోతూ మీ రాశిపైన సూర్యుని యొక్క ప్రచండ కాంతిని పడబోస్తూ ఉన్నారు. అంటే సూర్యుడు అంటేనే మనకి ధైర్యం అని తెలుసు. అలాగే ఆత్మవిశ్వాసం, కనపడేటువంటి దైవం, మరి అలాగే మనకి చీకటిలో ఉన్న వెలుతురు అందజేయటం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కూడా మనకి ఆయన ఇస్తుంటాడు. అలాగా ఇన్నాళ్ళు మీలో ఉన్న భయం, ఆలోచన, సంకోచితత్వం, మరి అలాగే ఎదుటివారు ఏమనుకుంటారో అన్న మానసిక బాధ, ఆ భయమే మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంది. ఎదుటివాడు ఏమైనా అనుకుంటాడో అన్న సంకోచం, ఎదుటివారు మరి అదే అవసరమైనటువంటి ఆలోచనలకి రోజంతా పటాపంచలు కాబోతున్నాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈ సమయంన అంటే ఈ కాలం ఈ యొక్క దైవం మీకు ఈ రోజున ఒక మంచి అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. ఇక చాలు, ఇప్పటి వరకు నేను ఓర్చుకున్నది చాలు అని, ఇకపైన నా జీవితం, నా ఇష్టం, నా ఆత్మగౌరవమే నాకు ముఖ్యమని మీరు అంతరాత్మని మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరించుకునేటువంటి సమయం వచ్చేసింది మిత్రం.
మరి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి మీరు తీసుకునేటువంటి ఆ చిన్న నిర్ణయం ఏమిటి? అది తెలిసిన వెంటనే మీ కాళ్ళ కింద భూమి ఎందుకు కంపిస్తుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు, లోకంలో చూసినటువంటి విషయాలు, అసలు లోకంలో జరుగుతున్నటువంటి పనులు చూసి మీరిప్పటిదాకా మనశ్శాంతి లేని జీవితాన్ని, మనశ్శాంతి లేని గడుపుని ఎన్నో గడిపారు. మీ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోయారు. మీ ప్రాంతాల్లో మీరు ఉండలేకపోయారు. మీరేం చేయాలన్నా పక్కనోడి యొక్క ఆధిపత్యం మీ విషయంలో ఎక్కువైపోయింది. వాడేం చేస్తున్నాడో, మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాని అయోమయ పరిస్థితుల్లోకి ఎళ్ళిపోయి ఉన్నారు. ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత ముందుకు సాధించాలి అని అనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా ప్రతి విషయంలోనూ మీకు ఆటంకాలే. మరి అలాంటి విషయాలు ఇప్పుడు కాస్త మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు, అందులో ముఖ్యంగా విషపూరితమైనటువంటి బంధాల నుంచి స్వస్తి పలికేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే టాక్సిక్ రిలేషన్‌షిప్. ఎన్నా ఎన్నాళ్ళు మిమ్మల్ని వాడుకొని, మిమ్మల్ని మానసికంగా కృంగదీసిన ఒక వ్యక్తిని లేదా ఒక బంధాన్ని మరి ఎల్లప్పటికీ నీ జీవితం నుంచి కత్తిరించి పారేసేటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సమయం వచ్చేసింది మిత్రం. ఆ నిర్ణయం మీరు తీసుకుంటారు. మరి అలాగే కెరియర్‌లో గాని, వ్యాపారంలో గాని సంచలనమైనటువంటి మార్పు. అంటే ఇన్నాళ్లుగా మీరు కష్టాన్ని గుర్తింపు లేని చోట నష్టాల్లో ఉన్న వ్యాపారాలు ఇక నా వల్ల కాదని బయటకు వచ్చి, నేను ఎంత కష్టపడినా ఆ వ్యాపారాన్ని ఎంత డెవలప్‌మెంట్ చేసినా నాకు ఎదుగుదల లేదనే ఒక ఉద్దేశంతోటో, లేదా ఉద్యోగం దగ్గర నాకు ఎదుగుదల కానివ్వరనే ఒక ఉద్దేశంతోటో అక్కడ స్వస్తి పలికి ఇప్పుడు బయటకు అడుగు పెట్టేటువంటి అవకాశాలు. సొంతంగా ఒక పెద్ద ప్లాన్ వేసుకొని, ఒక అడుగు వేసి ఒక ఆర్థిక నిర్ణయం తీసుకుంటున్నారు. దానివలన మీ జీవితమే మారిపోబోతుంది. మరి అలాగే అప్పులు, ఆస్తి విషయాల్లో కూడా కఠినమైనటువంటి వైఖరి తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు. అంటే మిత్రమా, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసిన వారు, చట్టపరంగా లేదా ప్రత్యక్షంగా నిలదీసిన తమ హక్కులను సాధించుకునే సాహసోపేత నిర్ణయాలు మీరు ఈరోజు తీసుకుంటారు. అందుకే ఈరోజు ఈ ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం మీరు ఒక్కసారిగా వణికిపోతుంది. నేను ఈ నిర్ణయం తీసుకుంటుంది నీ కాళ్ళ కింద భూమి కూడా కంపించినంత ఆశ్చర్యం కలుగుతుంది. నేనేనా ఈ నిర్ణయం తీసుకుందని. కానీ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే మీరు మీ జీవితంలో ఉన్న సగటు కష్టాలన్నీ దారిలోకొస్తాయి. అందుకే ఇటువంటి సమయంలో మీరు ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ జూలై 26 ఆదివారం రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తుని మంచి ఫలితాలను ఇవ్వాలన్నా, ఎలాంటి అవిఘ్నాలు రాకుండా ఉండాలన్నా మిథున రాశి వారి కింద పరిహారం కూడా చేసుకోవాలి. ఈ రోజున సూర్య భగవానుడికి ఆజ్యం ఇవ్వాలి. ఆదివారం ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని కొద్దిగా అక్షంతలు వేసి సూర్యునికి సమర్పించండి. మీకు సరైన నిర్ణయం తీసుకునే మానసిక స్థిరత్వాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మరి అలాగే ఆవుకి పచ్చని ఆకుకూరలు, ఆదివారం రోజున ఆవుకి పచ్చగడ్డి లేదా తోటకూర తినిపించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి బుధ దోషాలు, శత్రువుల యొక్క కుట్రలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్ర పారాయణం లేదా లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి వారికి అధిపతి అయినటువంటి బుధుడు కాబట్టి ఈ ఆదివారం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ముగించుకున్న తర్వాత శ్రీ విష్ణువుకి లేదా మహావిష్ణువుకి లేదా లక్ష్మీనారాయణునికి ఆకుపచ్చని లేదా పసుపు రంగు పువ్వులను సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపిస్తే మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మిథున రాశి వారి జూలై 26 ఆదివారం రోజున ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీరు తీసుకోబోయే కఠినమైనటువంటి నిర్ణయమే మీ జీవితంలో రాబోయేటువంటి గొప్ప విజయానికి తొలిమెట్టు కాబోతుంది. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఈ వీడియోలోని విషయాలు మీకు గనక నచ్చినట్లుగా అయితే వెంటనే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను పక్కన వాళ్ళతో పంచుకోకండి ఎప్పుడూ కూడా. ఓం నమో వెంకటేశ్వరాయ లేదా జై శ్రీమన్నారాయణ అని మనస్ఫూర్తిగా తలుచుకోండి. మరి మీ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.